కార్తీక పురాణం 2వ అధ్యాయం. సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమం మాత్రమే తెలియజేసితిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రములతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజింపవలేను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనం అనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలెను. అటుల చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజింపవలయును. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటలా భోజనము కానీ ఏ విధమైన పలహారమును కానీ తీసుకొనకుండా ఉండటం మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చే సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తిని కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసం కలదు. దానిని నీకు తెలియపరచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసముందుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠుడి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడకు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణుల యువకునికి ఇచ్చి పెళ్లి చేశాను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగినవాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొంచుండేటివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టరి. కానీ శాంతస్వరూపుడగా ఆమె భర్తకు మాత్రం ఆమె యందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి పొమ్మనక విడువక ఆమె తోడనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు ఆ నిష్ఠుడి గయ్యాళితనమును కోపగించుకొని ఏవగించుకొని ఆమెకు కర్కశ అని ఎగతాళి బిరుదును పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయము చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ కానీ దయా దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయాను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదాన్ని కొంపోయి ఊరి చివరనున్న పాడునూతిలో పడవేచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీ ఎరుగని దాని వలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూపి ఎందన్నో క్రీగంటనే వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణ సంకర్రాలయ్యను. అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తమ మాటలతో చేరదీసి వారి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను.
జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు కదా. కాలం ఒక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహవ్రాణములు బయలుదేరినవి. ఆ వ్రాణముల నుండి చీము, రక్తము, రసికారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధం వెడల్చున్నది. దినదినము శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఇప్పుడు ఒక్కరునూ ఆమెను తొంగి చూడనైతిరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమల్ని ఎటులైనను పలకరించునని ఆ వీధి మొగమైనను చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్టురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను కొంపోయి ప్రేతరాజుయగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతా ఇంత కాదు. వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టపెట్టుడు అని ఆజ్ఞాపించును. విటులతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాజుతో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారణగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమన నరకములు వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు, విష సర్పాలు, తేళ్లు, జెర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచుండిరి. ఇట్లుండగా ఒకనాడు ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కంటకై లోనికెగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నంను తినెను. వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చే జరిపించబడిన బలి అన్న మగుట చేత ఆ రోజు కార్తీక మాస సోమవారం మగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలన శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించును. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు ఆ బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరినూ లేనందున మరియు లోనికేగను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడెను. మరలా విప్రుడు బయటికి వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క, మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మములందు విప్రకులంగను నేను వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కృష్టురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వలన మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నము తినట వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతంలో చాలా మహాత్మ్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెను దారకపోయిగానే వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యమునకు ఈగెను. వింటివా జనక మహారాజా? కావున ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠునికి హితబోధ చేసి ఇంకనూ ఇట్లా చెప్పతొడంగిరి. కార్తీక మాసము 2వ అధ్యాయం, కార్తీక పురాణము 2వ అధ్యాయము 2వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ.